పాదారవింద శతకంలోని 83వ శ్లోకానికి ప్రవేశించాం. 83వ శ్లోకం యొక్క విశ్లేషణ. కవీంద్రాణం నానాభణితి గుణ చిత్రీకృతవచః ప్రపంచ వ్యాపార ప్రకటన కళా కౌశల నిధి అధః కుర్వన్నబ్జం సనక భృగు ముఖ్యైర్మునిజనైర్నమస్యః కామాక్ష్యాశ్చరణ పరమేష్ఠి విజయతే. అమ్మవారి యొక్క కవీంద్రాణం, ఇక్కడ కవుల యొక్క గొప్ప కవుల యొక్క అటువంటి గొప్ప వాళ్ళు ఎవరున్నారో అవి ఎవరైతే సృష్టి చేశారో ఆ సృష్టి చేసిన వాళ్ళందరూ కూడా అమ్మవారి పాదాల నుంచి వచ్చిన వాళ్ళే, ఆ పాదాల నుంచి ఆ కరుణ పొందిన వాళ్ళే. 81వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం నమస్తే సంసేవ్య. ఆ శ్లోకంలో కూడా చరణ పురుగుతో విజయతే అని చెప్పుకున్నాం. అప్పుడు చరణేంద్రుడు అని అందులో చెప్పుకున్నాం. ఇక్కడ చరణ పరమేష్ఠి, ఇక్కడ చరణ బ్రహ్మ. పరమేష్ఠి అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మ విజయతే అని ఇందులో చెప్తున్నారు. ప్రతిపదార్థానికి వస్తే కవీంద్రాణం, కవీంద్రుల యొక్క నానాభణితి గుణ చిత్రీకృత వచః, పెక్కు రీతుల గుణములచే అద్భుతాన్ని కలిగించు రచనలనే ప్రపంచ వ్యాపార ప్రకటన కళా కౌశల నిధి. ప్రపంచ అంటే వరల్డ్, ఈ ప్రపంచము. వ్యాపారం అంటే ఇక్కడ బిజినెస్ కాదు, యాక్టివిటీ. ఆ వ్యాపార ప్రకటన అంటే ఎక్స్ప్రెషన్. కళా కౌశల నిధి, ఆ కళ అంటే ఆర్ట్, కౌశల నిధి అంటే ప్రజ్ఞ, అది చేయగలిగిన ప్రజ్ఞ. అంటే విస్తృతంగా ఉన్న ఈ సాహిత్య ప్రపంచంలో కళా నైపుణ్యానికి నిధి అయిన వేదములను అనుసరించి ప్రపంచ నిర్మాణ దక్షత కళ, ఇది అర్థం ఇందులో. అంటే ఇప్పుడు ఒక కళ ఎవరి ఎందైనా ఉంటే ఆ కళని ఎక్స్ప్రెస్ చేసే విధానము చాలా గొప్పగా ఉంటే వారిని గురించి అందరూ చెప్పుకుంటారు. ఏదో 4 మాటలు అటు ఇటు కలిపి ఒక 2 లైన్లు చేసి కొన్ని రోజులు కష్టపడి ఏదో 2 లైన్లు చేస్తే ఆ సాహిత్యము తరతరాలు నిలిచి ఉంటది. వాగ్గేయకారుల రచనలు ఉన్నాయి. త్యాగరాజ స్వామి, దీక్షితారు, శ్యామశాస్త్రి, అన్నమాచార్య, రామదాసు, ఇటువంటి వారు రాసినవన్నీ కూడా ఈ కోవలోకే వస్తాయి. ఇవి శంకరాచార్యులు వారు రాసినవి. ఈ రచనలన్నీ కళా కౌశల నిధి. అంటే ఇవి వాళ్ళు చెప్పగలిగిన నేర్పు, దక్షత అవి అమ్మవారి నుంచి పొంది ఉన్నారు. అవన్నీ ఎలా చెప్తున్నారు? ఆ వేదాలు వేటినైతే ప్రతిపాదించాయో ఆ ప్రతిపాదనలకి అనుసరించి వాటి నుంచి తీసుకున్న ఆ విషయాన్ని మంచి భావాలతోటి వ్యక్తపరిచారు. ఆ వ్యక్తపరిచినవి సూటిగా మనసుకి హత్తుకుని, ఇందాక శ్లోకంలో మనం చెప్పుకున్నట్టు ఒకే మాటకి చాలా అర్థాలు. ఇన్ని అర్థాలు అంటే ఒక కావ్యము అనడానికి చాలా క్వాలిటీస్ ఉండాలి. అటువంటి కావ్యము యొక్క ఆ స్థితి కలిగినవి ఇవన్నీ కూడా. అలాగే వాగ్గేయకారుల రచనలు కూడా ఇవన్నీ అవి ఎలా పడితే అలాగా ఏ ధర్మానికి పడితే ఆ ధర్మానికి రాసినవి కాదు. ఎప్పుడూ 10 కాలాలు నిలిచి ఉండేవి ఇవి. అంటే వేదం ప్రతిపాదించినవి అని అందుకనే చెప్తున్నారు. అటువంటి ఆ గొప్ప విషయాలని కళా నైపుణ్యంతో అంటే వాళ్ళు చెప్పగలిగిన ఆ చెప్పిన విధానం ఎలా ఉంటుందంటే మనకి బాగా ఆకలింపు అయ్యేటట్టు, చాలా డీపర్ మీనింగ్ కలిగి
మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత అర్థాన్ని మనకి చెప్పగలిగిన స్థితి ఉన్నవి అటువంటివన్నీ. అటువంటి వాటికి నిధి అయినవి. అంటే ట్రెజర్ అన్నమాట. అటువంటి ఆ ప్రపంచ నిర్మాణ దక్షత కలిగిన ఆ కళా ప్రపంచ నిర్మాణ దక్షత కలిగిన అంటే మనం సౌందర్యలహరిలో చెప్పుకున్నట్టు రెండో శ్లోకంలో ఏం శ్లోకం అది? ఆ అమ్మవారి పాదరజంతోటి బ్రహ్మ విరచయతి లోకాన్ తనీయాంశం పాంసం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన్ అవికలం. ఏమాత్రము చిన్న తేడా లేకుండా సృష్టి చేయగలిగిన వాడు. ఎందుకు వచ్చింది అంత తేడా లేకుండా సృష్టి చేయగలిగిన నేర్పు? అది అమ్మవారి పాదరజం కాబట్టి, ఆయన అమ్మవారి పాద సేవ అంతా చేశాడు కాబట్టి అటువంటి గొప్ప కళా నైపుణ్యం ఆయనకు అప్పింది. ఇప్పుడు కవీంద్రాణం అని ఎవరిని అనాలి? బ్రహ్మనే అనాలి. ఎందుకు అనాలి? అటువంటి వారిలో శ్రేష్ఠుడు ఆయనే కాబట్టి కవీంద్రాణం. కళా కౌశల నిధి. ఈ కళ, ఈ కళకి, ఈ ఆ ఆ నైపుణ్యానికి దక్షత కలిగిన నిధి అయిన అబ్జం కమలాన్ని అధఃకుర్వన్. అధఃకుర్వన్ అంటే కింద పడేసి అని ఒక అర్థం. అధఃకుర్వన్ అంటే కింద వేసుకుని దాని మీద కూర్చుని, అంటే పద్మాసనస్థుడై. ఇది బ్రహ్మకి కూడా పనికొస్తుంది. అధఃకుర్వన్ అనే మాట అమ్మవారి పాదాలు ఆ పద్మాల్ని తోసిరాజన్నాయి. వాటితో పాదాలతో పాద పద్మాలు అంటున్నామే గాని పద్మాలకి కొన్ని వేల రెట్ల ఆ శోభని కలిగినవి కాదు కదా అమ్మవారి పాదాలు. కాబట్టి అధఃకుర్వన్. సనక భృగు ముఖ్యై. సనకాది బ్రహ్మ ఋషుల చేత, మునిజనై మునుల చేత నమస్య నమస్కరింపదగిన కామాక్షీదేవి చరణ పరమేష్ఠి. చరణమనే బ్రహ్మ విజయతే విజయముందుచున్నాడు. ఇందాక చెప్పినట్టు ముందు శ్లోకంలో చరణ పురుహూతో అని, పురుహూతుడు అంటే ఇంద్రుడు అనుకున్నాం. ఇప్పుడు చరణ పరమేష్ఠి అంటే వీళ్ళకి ఆ గొప్ప ఆ పేరు ఎందుకు వచ్చింది? అమ్మవారి పాద సేవనం అంత చేసుకున్నారు కాబట్టి వారికి అమ్మవారి పాదాలతో సమంగా ఒక ఆ నమస్కారాలను అందుకోగలిగిన శక్తి వచ్చింది వాళ్ళకి. ఆ స్థాయి వాళ్ళు పొందారు అంటే ఎంత ఆ పాద ధ్యానం చేసి ఉంటారు, ఎంత పొంది ఉంటారు. కాబట్టి అమ్మవారు వాళ్ళకి ఆ కళా నైపుణ్యాన్ని, ఆ దేవతల నమస్కారాలను అందుకునే ఆ శక్తి ఇంద్రుడికి, వీళ్ళిద్దరికీ కూడా అమ్మవారి పాదం ప్రసాదించింది. ఒక్కొక్క కవి వాళ్ళ కవితా రీతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బాగా చదువుతుంటే మనకి తెలుస్తున్నా ఇది ఫలానా ఆయన రాసుంటారేమో, ఇది ఫలానా వారి ముద్ర అలా ఉంది అంటే వాళ్ళ స్టాంప్ కొంత కొంత తెలుస్తూ ఉంటుంది మనకి. బాగా పరిచయం ఉంటే, వాళ్ళ కవిత్వంతో మనకి బాగా పరిచయం ఉంటే ఆ కవిత్వం చదువుతున్నప్పుడు ఇది ఫలానా వారు రాసి ఉండొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆ గొప్ప వారిలో ముఖ్యుడు బ్రహ్మ. ఎందుకు? ఏదైనా ఆయన నుంచే వెలువడింది. సృష్టి ఆయన నుంచే వచ్చింది. కాబట్టి ఈ కళ దేనికైతే వాక్కు అన్ని రకాల ఆ కళలు అన్నీ కూడా ఎవరి అధీనమో ఆ సరస్వతీదేవి ఆయన నాలుక మీదే ఉంటుంది. కాబట్టి ఆయన సృష్టి అద్భుతంగా ఉంటుంది. దానికి మించినది ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి అటువంటి గొప్ప కవి శ్రేష్ఠుడు కవీంద్రుడు బ్రహ్మ.
అటువంటి ఆ ముద్ర కవీంద్రాణం అంటే ఆ ముద్ర ఇప్పుడు ఎవరికి? బ్రహ్మకే చెందుతుంది అనేది మనకి అర్థమైంది. అలాగే ఆది కవి అంటారు వాల్మీకి, ఆయన కూడా బ్రహ్మ ఇదే పరంపరలోకి వస్తాడు. ఆయన కూడా అటువంటి రచనలే చేశాడు. ఈ పణితులు అంటే ఏంటి? రచనా విధానాలన్నమాట. సారీ. అటువంటి మహాకవులు మధుమయ పణితులు. అంటే మధుమయ అంటే వినడానికి, తింటే నాలుకకి ఎటువంటి రుచో వింటుంటే చెవులకి అటువంటి మధుమయమైన ఆ ఆనందకరమైన ఆ పదాలు వింటుంటే అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత బాగుంది, ఈ మాట ఎంత ఎంత అర్థాన్నిస్తోంది అని అటువంటి గొప్ప పదాల పొందిక కలిగిన ఆ పండితులు, వాటిని పొందినవారు వీళ్ళందరూ. ఆ కళా కౌశలం అంటే కళానిధి బ్రహ్మకే. అయితే అంత ఆ నిధిని ఆయన ఎలా పొందాడు? అమ్మవారి పాద సేవనంతో పొందాడు. పొంది అమ్మవారి పాదంతో సమానత్వాన్ని పొంది అటువంటి గొప్ప పూజలు అందుకోగలిగిన స్థితి. అంటే ఏదైనా కవీంద్రుడు అంటే ఆ మాట బ్రహ్మకే వర్తించే అటువంటి గొప్ప పేరు పొందాడు. అది ఆ కళా కౌశల నిధి అనే మాట బ్రహ్మకి వర్తిస్తుంది అనేది మనకి అర్థమవుతోంది. ఇప్పుడు ఈ పద్యంలో కూడా మనకి మూకకవి ఈ కళా కౌశల నిధి అనేది అధఃకుర్వన్నాబ్జం అనే మాటని చూడండి. అమ్మవారి పాదాలు తోసి పడవేసిన అనే ఒక మాట అర్థం. అధఃకుర్వన్నాబ్జం అంటే ఆ ఆ కమలాన్ని తన స్థానంగా, తన ఆసనంగా అమలుచుకున్న అనే ఒక అర్థము. అంటే ఇటు అమ్మవారికి కూడా వర్తిస్తుంది, అటు బ్రహ్మకు కూడా వర్తిస్తుంది. ఒకే మాటని అలా ఎన్ని రకాలుగా మనం అర్థం చేసుకోగలిగితే అన్ని రకాలుగా ఆ అర్థాన్ని ఇవ్వగలిగిన పదాల కూర్పు, అదే కళా కౌశల నిధి. ఈయనకు కూడా ఎందుకు వచ్చినది? అమ్మవారు సాక్షాత్తు ఆయనతో పలికింది కాబట్టి ఆయన కూడా అటువంటి పదాల ప్రయోగం చేశారు. అదే కమలాన్ని ఆయన ఆసనంగా కూర్చుకున్నాడు. తర్వాత సనక భృగు ముఖ్యై మునిజనై. ఈ సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులు అనేవారు బ్రహ్మ మానసపుత్రుడని చెప్తారు. అంటే ఆయన నెక్స్ట్ వాళ్ళు ఉన్నారు హైరార్కీలో. బ్రహ్మ తర్వాత అంటే ఎవరు వస్తారు? ఎవరి పిల్లలు ఉంటారో వాళ్ళు నెక్స్ట్ వరుసలో ఉంటారు కదా. అలాగా వీరు బ్రహ్మ మానసపుత్రుడు. వాళ్ళు ఎప్పుడూ 8 వయసు గల కుమారులుగానే ఉంటారని ఈ పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగా సనక భృగు, భృగు మహర్షి సప్త ఋషుల్లో ఒకరు, నవబ్రహ్మల్లో కూడా ఒకరని చెప్తారు. అటువంటి గొప్ప ఆ స్థానంలో ఉన్న భృగు అంటే సనక భృగు ముఖ్యై మునిజనై, చాలా ముఖ్యమైన వారందరి చేత కూడా ఆ పూజలు అందుకొనబడే కామాక్ష్యా చరణ పరమేష్ఠి ఆ ఆ పాద బ్రహ్మ, ఆ పాద బ్రహ్మ విజయతే సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నాడు. అంటే ఇక్కడ బ్రహ్మని కూడా మనం తలుచుకుంటున్నాము. అమ్మవారి పాద బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపంగా అమ్మవారి పాదాలను కూడా, అంటే పరాన్ని ఇవ్వగలిగిన అన్ని రకాల విద్యలతోటి ఆ భక్తుణ్ణి వృద్ధి చేసి ఆ ఆలోచన అన్ని రకాలుగా వృద్ధి చెంది అన్ని రకాల ఉన్నతిని ప్రసాదించి తర్వాత మోక్షాన్ని ప్రసాదించగలనివి ఆ పాద పరబ్రహ్మం. అటువంటి ఆ పాదాలు సర్వోత్కర్షముగా మా అందరి మనసులో ఎప్పుడూ వర్ధిల్లుచుండుగాక. అటువంటి ఆ పరమేష్ఠి మా మనసులో ఎప్పుడు వర్ధిల్లుచున్నాడు అని ఈ పద్యంలో చెప్పారు.
పాద పద్మములు అనే చరణ పరమేష్టి, పాద పద్మములు ఇవన్నీ కూడా ఆ పద్మాలతో పోలిక చేసుకుంటూ పద్మాల కన్నా అమ్మవారి పాదాలు ఎంత గొప్పవో చెప్పడానికే తప్ప పద్మాలతో సమం కాదు. ఇది బాగా మనం తెలుసుకోవాలి. అందుకని అధః కుర్వన్నబ్జం అని చెప్తున్నారు. ఏ ఏదో ఆ పద్మాలతో సమమేనా అని అనుకోవడానికి లేదు. ఈ పద్మాలు ఉరికే మనకి ఊహకి వచ్చే ఒక చిన్న భాగమే తప్ప ఈ అబ్జాలతోటి సంబంధం లేదు. ఇది మనం బాగా తెలుసుకోవాలి. తర్వాత అధః కుర్వన్నబ్జం ఇది కూడా మన షట్చక్రాలలో షట్ కమలాలలోను అక్కడ అధః కుర్వన్నబ్జం అంటే అక్కడ పైన ఉన్న సహస్రార కమలం, ఆ సహస్రార కమలంలో విరాజిల్లుతున్న పాద పరమేష్ఠి అంటే ఆ పాద పరబ్రహ్మము, ఆ పరమేష్ఠి విజయతే. ఇక్కడ అధః కుర్వన్నబ్జంకి మనం ఆ అర్థం కూడా మనం చెప్పుకోవాలి. ఇన్ని కమలాలు దాటి పైకి వెళ్ళిన ఆ కుండలిని శక్తి ఆ పైన అన్ని కమలాల పైన అద్భుతంగా విరాజిల్లుతున్న పాదధ్యానం చేస్తే చాలు, ఇంకా పై దాకా కూడా ఆమెకి అవసరం లేదు. పాదమే మనకి అటువంటి పరమ ఐక్యాన్ని ప్రసాదిస్తూ ఉంటే ఇంకా మనకు కావాల్సింది ఏముంది? మోక్షాన్ని ప్రసాదించే ఆ ఫలదాతగా ఆ పాదాలే ఉన్నాయి. కాబట్టి ఇంకా పాదాన్ని ధ్యానం చేసి ఆ పాద సేవనంతోనే ఇటువంటి ఇంద్ర పదవి బ్రహ్మ పదవి పొందిన వారిని కూడా దాటి మనం మోక్ష పదవికి చేరిపోవచ్చు. అది కూడా ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. కవీంద్రాణం నానాభణితి గుణ చిత్రీకృతవచః ప్రపంచ వ్యాపార ప్రకటన కళా కౌశల నిధి అధః కుర్వన్నబ్జం సనక భృగు ముఖ్యైర్మునిజనైర్నమస్య కామాక్ష్యాశ్చరణ పరమేష్ఠి విజయతే. ఇందులో ఈ కవీంద్రులు అన్నప్పుడు వాళ్ళు వాడే ఆ పదాలతోటి ఫణితి గుణ చిత్రీకృత వచః ఈ మాట కూడా మనం అర్థం చెప్పుకోవాలి. ఏంటంటే ఆ పదాలతోటి మన మనసు అనే క్యాన్వాస్ మీద కొన్ని చిత్రాలని వాళ్ళు గీస్తారు. అంటే మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఆ పదాలతోటి మన మనసులో ఒక చిత్రం మెదులుతూ ఉంటుంది. అంటే అటువంటి చిత్రం వేయగలిగిన ఒక గొప్పతనం కొంతమందికే ఉంటుంది. అది మనం ఆ భావన చేస్తూనే మన మనసులో అటువంటి ఒక ఆ చిత్రపటం మెదులుతోంది అంటే ఆ పదాల పొందిక, ఆ పదాలు మనకిచ్చే అర్థము, భావన, ఆ లోపలికి మనం తీసుకెళ్ళగలిగిన ఆ శక్తి, ఇవన్నీ కూడా ఆ కవీంద్రాణం అనే మాటకి నానాభణితి గుణ చిత్రీకృత వచః. ఆ గుణ చిత్రీకృత వచః అంటే ఎన్నో విషయాలని చిత్రీకృత చిత్రణ చేయగలిగిన శక్తి ఆ పదం చిత్రీకృత వచః. వాళ్ళ మాటల పొందిక ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. ఆ కళా కౌశలం అంటున్నాం కదా, అటువంటి అద్భుతమైన రచనలు. కాబట్టే ఇన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా కూడా వీటికి అటువంటి గొప్ప ప్రాధాన్యము, అటువంటి శక్తి. అందుకని కవీంద్రాణం అన్నారు. ఆ అటువంటి ఒక చిత్ర రచన చేయగలిగిన శక్తులు కలిగినవి ఈ పద్యాలన్నీ కూడా. అది ఈ శ్లోకంలో మనకు చెప్పారు.